ప్రతి ఇంటికి చేరే ఉదయం వెలుగు లాంటి వార్తలు నిజం, నిబద్ధత, నమ్మకంతో మీ ముందుకు వచ్చే మీ స్వంత ఛానల్ ఉదయం న్యూస్. ఉదయం న్యూస్ కి నమస్కారం. గుడ్ మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ రోజు పట్టణంలోని పెద్ద చెరువు 31వ వార్డు నందు పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన వార్డులోని ప్రజలతో మమేకమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమంలో భాగంగా 31వ వార్డులో ఈ యొక్క గుడ్ మార్నింగ్ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా ఈ వార్డులో సమస్యలు, మంచినీళ్లు పచ్చగా వస్తున్నాయి. దాదాపు 15-20 రోజుల నుంచి మంచినీళ్లు మొత్తం కూడా పచ్చగా వస్తున్నాయి. లోపల పురుగులు ఉంటూ ఉన్నాయి, వాసన వస్తుందని చెప్పి ప్రజలు తెలియపరచడం జరిగింది. ఇది ఒకసారి పరిశీలిస్తే ఒక 31వ వార్డు కాదు, నర్సరావుపేట పట్టణం అంతా కూడా ఇదే పరిస్థితి. దాదాపు 15-20 రోజుల నుంచి మంచినీళ్ళు అంతా కూడా పచ్చగా వస్తున్నాయి. ఎవరు కూడా తాగటానికి కూడా ఎవరు కూడా ముందుకు రావట్లేదు. దీనివల్ల ఈరోజు మినరల్ వాటర్ ప్లాంట్ దగ్గర క్యూ లైన్లు పెరిగిపోయినాయి. అందరూ కూడా మినరల్ వాటర్ కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చి తాగే కార్యక్రమం చేస్తున్నారు. అసలే ఎండాకాలం, ఎండలు విపరీతంగా ఉన్నాయి. 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల దాకా ఎండలు విపరీతంగా ఉంటే తాగటానికి మంచినీళ్ళు ఇవ్వలేని ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతాం. ఈ రోజు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. మున్సిపల్ కమిషనర్ ని దాదాపు ఇక్కడి నుంచి తరలించి దాదాపు 4 నెలలుగా వస్తుంది. మున్సిపల్ కమిషనర్ లేడు. కొత్త మున్సిపల్ కమిషనర్ నిన్నే పోస్ట్ చేశారు. ఆమె ఇంతవరకు జాయిన్ అవ్వలేదు. ఇంకా ఆమెకి రావడంతో సమస్యలు స్వాగతం పలుకుతా ఉన్నాయి. వాళ్ళ మున్సిపల్ కమిషన్ నర్సరావుపేట మున్సిపాలిటీ ఎక్కడా కూడా కాలువలు శుభ్రం చేయట్లేదు. శానిటేషన్ వర్కర్స్ ఎక్కడ కూడా పనిచేయట్లేదు. ఇది ప్రధానంగా సమస్య, మంచినీళ్ళు సమస్య. అట్లానే ఇంకా ప్రధానంగా సమస్య ఏంటంటే చెత్త తీసుకొని పోవడం. ఇళ్లలో నుంచి చెత్త తీసుకొని పోయేవాళ్ళు ఎవరు కూడా రావట్లేదు. గతంలో నగర దీపికలని ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసుకున్నారు తోపుడు బండ్లతోటి. ఇవాళ వాళ్ళందరూ ఎక్కడున్నారో, అసలు ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఎవరు కూడా చెత్త తీసుకుపోవడానికి రావట్లేదు. దీనివల్ల ఈ చెత్త, ఇంట్లో ఉన్న చెత్త వారం రోజుల పాటు 10 రోజుల పాటు పెట్టుకుంటే వాసన వస్తుందని రోడ్డు మీద విసిరేసే కార్యక్రమం చేస్తాను. దీనివల్ల ఈరోజు దోమలు పెరిగి అశుభ్రతతో ఈరోజు మున్సిపాలిటీ అంతా కూడా ఈరోజు విపరీతంగా ఈ వాసనతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్లానే ప్రధానంగా ఏదైతే ఓరియంటల్ స్కూలు ప్లస్ సింధు స్కూల్ ఉందో అక్కడ రాత్రిపూట 7 గంటలు 8 గంటల్లో గంజాయితో కుర్రవాళ్ళు అక్కడ రోడ్డు మీద కూర్చొని ఆడపిల్లల్ని ఏడిపించే కార్యక్రమం, కామెంట్ చేసే కార్యక్రమం, ఈవ్ స్టీజింగ్ జరుగుతుందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసు వారికి కూడా నేను ఈరోజు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఈవినింగ్ పెట్రోలింగ్, ఎందుకంటే ఇక్కడ 2-3 స్కూల్స్ ఉన్నాయి ఒకే సెంటర్ లో. ఇక్కడ పిల్లలందరూ కూడా ఆ స్కూల్స్ లో చదువుకుంటూ ఉన్నారు. సింధు స్కూల్లో దాదాపు 2000 మంది ఉన్నారు. ఓరియంటల్ స్కూల్లో దాదాపు 1000 మంది ఉన్నారు. ఈ రోజు ప్రధానంగా ఇక్కడ పిల్లలు ఉండటం వలన తల్లిదండ్రులు రావటం, వాళ్ళ పిల్లల్ని తీసుకోపోవటం, మహిళలు రావటం, ముఖ్యంగా దీనివల్ల ఈవ్ టీజింగ్, గంజాయి దాగే బ్యాచ్ తయారవటం, ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు పోలీసు వారికి కూడా మేము ఇక్కడి నుంచి ఫోన్ చేసాం. ఈరోజు డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద చర్యలు చేపట్టండి. నర్సరావుపేటలో ఎక్కడ గంజాయి ఉండదు, గంజాయి రైతు నర్సరావుపేట చేయాలని చెప్పి, అట్లానే ఈవ్ టీజింగ్ కూడా ఎక్కడ స్థానం లేకుండా చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే హెవీ వెహికల్స్ వెళ్ళే ఇవి కూడా, ఎందుకంటే ఈ బైపాస్ ఈ యొక్క చెరువులోంచి ఈ విధంగా కనెక్ట్ అవుతున్నాయి. యాక్చువల్ గా అవుటర్ రింగ్ రోడ్ ఉంది, ఏదైతే ఈ రోజు రావిపాడు నుంచి డైవర్షన్ తీసుకొని జొన్నలగడ్డ కలిసిందో ఆ రోడ్ లో వెళ్ళిపోవాలి. అలాంటిది హెవీ వెహికల్స్ కూడా ఈ రూట్ లో రావడం వలన చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. ట్రాఫిక్ సమస్యలు, యాక్సిడెంట్లు జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రధానంగా నర్సరావుపేట 31వ వార్డులో ఉన్న ప్రధాన సమస్య.